ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కామారెడ్డిలో కనీవిని ఎరగని రీతిలో వర్ష బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పట్టణం కాకావికలమైంది. ఇందుకు ప్రధాన కారణం కామారెడ్డి పెద్ద చెరువు. ఇదే పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండుకుంది, ఇదే అలుగుపారింది. ఇదే క్రమంలో వర్ష బీభత్సం సృష్టించింది. 3 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆ వర్షానికి తోడు దీనిపైన ఉన్న చెరువులు కూడా, లింగాపూర్ చెరువు, గుండమ్మ చెరువులు కూడా కలిశాయి. అక్కడ ఆ చెరువుల వరదతో ఒక్కసారిగా పోటెత్తింది. ఆ వరద అంతా ప్రవాహం రూపంలో ముంచెత్తింది కామారెడ్డి పట్టణాన్ని. పూర్తిగా ఈ చెరువు కింద ఉన్న 2 కాలనీలు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఆ కాలనీలన్నీ దాదాపు 12 మీటర్ల ఎత్తులో నీళ్లు, అడుగుల మేర నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి. పూర్తిగా ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దానికి ఇదే కారణంగా చెప్తున్నారు. ఈ చెరువులతో పాటు అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం, కనీవిని ఎరగని రీతిలో కామారెడ్డి పట్టణంలో వర్షం కురిసింది. పట్టణంలో దాదాపుగా 40 సెంటీమీటర్లకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి చెరువు, పెద్ద చెరువు మొత్తం ఉప్పొంగి ప్రవహించింది, ఉగ్ర రూపం దాల్చింది. ఆ చెరువు నుంచి వచ్చిన వరద ప్రవాహమే ఇళ్ళని ముంచెత్తింది. ఇక్కడ నుంచి వరద కాల్వ రూపంలో వెళ్ళింది. ఇక్కడ ఇంత పెద్ద కాల్వ ఉన్న ముందుకు వెళ్ళేసరికి పూర్తిగా బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆ ఇళ్లలోకి నీళ్లు చేరి పూర్తిగా 2 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బఫర్ జోన్లో ఇల్లు నిర్మించొద్దంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వడం, పేద మధ్యతరగతి ప్రజలు అక్కడ ఇల్లు నిర్మించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే అనుమతులు ఇవ్వకపోతే తాము ఇల్లు నిర్మించే వాళ్ళం కామనేది బాధితులు చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు దీనిపైన విచారణ కూడా చేస్తున్నారు. ఒక్కసారిగా తలెత్తిన జల ప్రళయంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. అసలు నీట కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే అంశాలపైన ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. ప్రధానంగా 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే 2 కాలనీలో మాత్రం కాకా వికలమయ్యాయి. 2 కాలనీ రియాజ్ జేఆర్ రెడ్డి కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలదిగ్బంధించుకొని అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా నీట మునిగాయి. పూర్తిగా వాళ్ళంతా నిరాశ్రయులారు, కట్టుబట్టలతో రోడ్డుపై నిల్చున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పెద్ద చెరువు అని చెప్తున్నారు. పెద్ద చెరువు నుంచి వచ్చిన వరదే ఇళ్లను ముంచెత్తింది. పెద్ద చెరువు పైన ఉన్న ఇటు కామారెడ్డిలో భారీగా వరదలు కురవడం, లింగాపూర్ చెరువు నుంచి ఇక్కడికి వరద పోటెత్తడం, గుండమ్మ చెరువు నుంచి కూడా ఇక్కడ చెరువు కట్ట తెగి ఆ వరద కూడా ఇక్కడికి కలిసి రావడం, ఖమ్మం మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలు కామారెడ్డికి పోటెత్తడం, ఇలా ఒక కారణం అనేక కారణాలు కామారెడ్డి ముంపుకు ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. కబ్జాలతో చెరువులు ఉనికిలి కోల్పోయాయి, నాలాలు కనుమరుగయ్యాయి. దీంతో వర్షం కురిస్తే చాలు ఎక్కడ తమ ఇళ్లలోకి నీళ్ళు వస్తాయని కామారెడ్డి వాసులు వణికిపోతున్నారు. కబ్జాలే కామారెడ్డి మునగడానికి ప్రధాన కారణం అనేది అధికారులు, ప్రజా సంఘాలు చెప్తున్న వాదన. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైంది. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.